జై తెలంగాణ, జై తెలంగాణ. ఏ ఎలక్షన్స్ వచ్చినా మన సత్తా చాటి ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి మన అత్యధిక మెజార్టీ ఇచ్చి మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను అందరి కార్యకర్తలు ఇక్కడ కోరుతా ఉన్నాను. ఎస్ఐఆర్ ఒక 15 to 20 days మాత్రమే బిఎల్ఓస్ పనిచేస్తారు. ఎక్కడ చూసినా 15%, 20% దాటలేదు వాళ్ళు చేయడం వరకు. ఎక్కడ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ జూన్ 26వ తారీఖున మళ్ళీ స్టార్ట్ అయ్యి జూలై 23వ తారీఖున అవుతుంది. అంటే ఒక నెల, దాదాపుగా ఒక నెల రోజులు మళ్ళీ రాబోతూ ఉంది. ప్రతి బూత్కి ఒక మినిమం 2 ఏజెంట్ అని బిఎల్ఏని తయారు చేసుకొని బిఎల్ఓస్తో పాటు ప్రతి బూత్లో కూడా మనం ఇంటింటికి తిరిగి ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయితే వాళ్ళని మనం లిస్ట్లో మనం బూత్గా మనం ఒక హోటోకు కల్పించి వాళ్ళని ఎంట్రీ చేసుకోవాలి. ఫామ్ నెంబర్ 6 నింపేసి, అలాగే ఫామ్ నెంబర్ 7 ఎవరైనా చనిపోయినా, ఎవరైనా డూప్లికేట్ ఓట్లున్నా, దొంగ ఓట్లు ఉన్నా, లేదా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా, ఐడెంటిఫై కాకుండా ఓట్లున్నా అవన్నీ కూడా డిలీషన్ ఫామ్ నెంబర్ 7 నింపి అన్నీ డిలీషన్ చేయాలి. అలాగే ఫామ్ నెంబర్ 8లో మనం ఏం చేస్తాం, మోడిఫికేషన్, ఏదైనా పేరు తప్పు ఉండొచ్చు, లేదా లొకేషన్ తప్పు ఉండొచ్చు, అడ్రస్ తప్పు ఉండొచ్చు, అట్లాంటివి అంటే కరెక్షన్ చేయడానికి ఫామ్ నెంబర్ 8 నింపి కరెక్షన్ చేసుకోవాలి. మన అత్యధికంగా మన యొక్క బూత్ లెవెల్ మెంబర్స్ని తయారు చేసి మన యొక్క సమాజ్ కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ జెండా మరోసారి ఎగరేయాలని నేను కోరుతా ఉన్నాను. వెల్కమ్ టు గౌరవనీయులు మన యొక్క ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ దాసోజి శ్రవణన్న గారికి స్వాగతం, సుస్వాగతం. సభను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు మన యొక్క ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజి శ్రవణన్న గారికి, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్ గారికి, గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మధుకర్ యాదవ్ గారికి, నిశాంత్ భాయ్ గారికి, లింగమన్న గారికి, అలాగే ఉద్యమ నాయకులకి, కార్యకర్తలకి, అన్నదమ్ములకి, అక్కాచెల్లకి అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమాజగూడ డివిజన్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికి కూడా ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన యొక్క ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం 2 కారణాలు. ఒకటి ఎస్ఐఆర్ అయితే, రెండవది మన సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. గతంలో మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్ఐఆర్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ సమాజ్గూడలో మీటింగ్ పెట్టుకున్నాం. కానీ ఎస్ఐఆర్ ఒక 15 to 20 days మాత్రమే బిఎల్ఓస్ పనిచేస్తారు. ఎక్కడ చూసినా 15%, 20% దాటలేదు వాళ్ళు చేయడం వరకు. ఎక్కడ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ జూన్ 26వ తారీఖున మళ్ళీ స్టార్ట్ అయ్యి జూలై 23వ తారీఖున అవుతుంది. అంటే ఒక నెల, దాదాపుగా ఒక నెల రోజులు మళ్ళీ రాబోతూ ఉంది. దానికి మనం ముందు నుంచే మనం ప్రిపేర్ అయ్యి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విధంగా మనకి లిస్ట్ ఇవ్వబోతూ ఉంది. అంటే మనం ఒక బూత్లో ఎంతమంది డబుల్ ఓట్లు ఉన్నారు, ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, జూబ్లీస్లో మేము ఈ వర్కౌట్ చేసినప్పుడు ఒక మనిషి మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ డివిజన్లో ఉన్నాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి, ఎన్ని ఫాల్స్ ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫైడ్ జరిగింది. అదే సేమ్ వర్కౌటే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మన బూత్లో కూడా జరుగుతుంది. మనం చేయాల్సిందా, మన బూత్లో ఏ ఓటు నకిలీ ఓట్లు ఉన్నాయి, బినామీ ఓట్లు ఏమున్నాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది డూప్లికేట్లు ఉన్నాయి, మన సమాజగూడ డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక మనిషిది సమాజగూడ డివిజన్లో ఎంత ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉండి, కొంత జూబ్లీస్లో ఉండి, వేరే 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 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు కూడా ఒక మనిషి పేరు మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లిస్ట్ రావడం జరుగుతూ ఉంది. ఆ లిస్టులని మనం డిలీషన్ చేసి జెన్యున్గా మనం వడపోత కార్యక్రమం చేయాలి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి బూత్కి ఒక మినిమం 2 ఏజెంట్ అని బిఎల్ఏని తయారు చేసుకొని బిఎల్ఓస్తో పాటు ప్రతి బూత్లో కూడా మనం ఇంటింటికి తిరిగి ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయితే వాళ్ళని మనం లిస్ట్లో మనం బూత్గా మనం ఒక హోటోకు కల్పించి వాళ్ళని ఎంట్రీ చేసుకోవాలి. ఫామ్ నెంబర్ 6 నింపేసి, అలాగే ఫామ్ నెంబర్ 7 ఎవరైనా చనిపోయినా, ఎవరైనా డూప్లికేట్ ఓట్లున్నా, దొంగ ఓట్లు ఉన్నా, లేదా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా, ఐడెంటిఫై కాకుండా ఓట్లున్నా అవన్నీ కూడా డిలీషన్ ఫామ్ నెంబర్ 7 నింపి అన్నీ డిలీషన్ చేయాలి. అలాగే ఫామ్ నెంబర్ 8లో మనం ఏం చేస్తాం, మోడిఫికేషన్, ఏదైనా పేరు తప్పు ఉండొచ్చు, లేదా లొకేషన్ తప్పు ఉండొచ్చు, అడ్రస్ తప్పు ఉండొచ్చు, అట్లాంటివి అంటే కరెక్షన్ చేయడానికి ఫామ్ నెంబర్ 8 నింపి కరెక్షన్ చేసుకోవాలి. ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది ఏమి కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే ప్రాసెస్. కాబట్టి ప్రతిసారి కూడా మనం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని యాడ్ చేసుకుంటాం, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేస్తాం.
కానీ దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ వర్క్ జరగట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు ఎలక్షన్ కమిషన్ని తీసుకురావడం జరిగింది. అది మన మంచికే, కానీ మన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ కాకుండా మనం జాగ్రత్త పడి అవన్నీ కూడా మ్యాపింగ్ అవ్వడానికి మన వంతు సహకారం చేసి మనం బలోపేతమై మన ఓట్లు కట్ కాకుండా చూసుకునే బాధ్యత మన కార్యకర్తల పైన ఉంటుంది, మన బూత్ లెవెల్ ఏజెంట్ల పైన ఉంటుంది. కాబట్టి దయచేసి బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క ఓటు కరెక్టా కాదా, ఈ ఓటు మనది ఉందా లేదా అది మ్యాపింగ్ చేయాలి. అలాగే 18 years దాటిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి. కాబట్టి అట్లయితేనే మనం బలోపేతమై మనం ఇంకా ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ బలోపేతం అవుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం ఈ యొక్క ఎస్ఐఆర్ని కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మనం పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకంటే మనం గతంలో కూడా మనం అత్యధికంగా చేసాం. కానీ సమాజ్ కూడా నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్న అందరు కార్యకర్తలకి, అత్యధికంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చిన్నదైనా సమాజ్ కూడా మనకున్న 24 బూతులే అయినప్పటికీ ఈ 24 బూతుల్లో కూడా పర్సంటేజ్ వైజ్ చూస్తే అత్యధికంగా చేయగలగాలి. మనం టాప్ లిస్ట్లో సమాజ్ కూడా పర్సంటేజ్ విధంగా చూస్తే అత్యధికంగా చేయాలి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పాత పద్ధతి పోయింది. ఒకప్పుడులో మనం పేపర్ మీద చిట్టీలు రాసేసి ఫోన్ నెంబర్ రాసి పేరు రాసి అడ్రస్ రాసి మెంబర్షిప్ డ్రైవ్ రాసి ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇది డిజిటల్ సమానా. ఇప్పుడు అంతా కూడా మన ఫోన్లో జరుగుతూ ఉంది. मुट्ठी में दुनिया, अभी पूरा क्या है, मुट्ठी में दुनिया है. अपन हर घर को जाना है, इसमें ऐप आता, ये भी अपने को अभी ट्रेन करेंगे. अभी शायद अपने श्रावणना भी समझाएंगे, मैं भी थोड़ा बहुत समझाऊंगा. और क्लियरेंस आने के लिए ये बूथ लेवल एजेंट के लिए और एक मीटिंग भी होगा और ट्रेनिंग प्रोग्राम भी होगा. टेंशन लेने की बात नहीं है, फिर आगे भी पूरा क्लियर समझाया जाएगा. మనం ఒక ఫోన్లో మన యాప్ వస్తుంది. ఆ యాప్లో మనం డివిజన్ ఓపెన్ చేసిన తర్వాత బూత్ నెంబర్ ఓపెన్ అవుతుంది. బూత్ నెంబర్లో దాదాపుగా ఇప్పుడు 98లో 940 ఓట్లు ఉన్నాయి. ఈ 940 ఓట్లు మొత్తం అంత చిట్టా మొత్తం ఉంటుంది ఫోన్లో. ఈ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత 940లో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పేరు కొడితే ఆయన పేరేంటి, ఆయన ఫాదర్ పేరేంటి, ఆ అడ్రస్ ఏంటి, మొత్తం పూర్తి వివరాలు వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, డైరెక్ట్ టిక్ చేసుకుంటే సరిపోదు. మనం ఆ మెంబర్ది ఫోటో తీసి ఆ సెలెక్ట్ చేసి ఆ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే ఆ ఇంటిని జీపీఎస్ ట్యాగ్ చేయాలి. అక్కడ నుంచి లొకేషన్ ట్యాగ్ చేయాలి. అంటే ఆ ఇంటిది జీపీఎస్ కూడా ట్యాగ్ అవుతుంది. నెంబర్ 3, మనం ఆ మెంబర్ది ఏదైతే మనం ఓటర్ మనం సభ్యత్వం తీసుకుంటున్నామో ఆయన ఫోన్ నెంబర్కి మనం అటాచ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే అది సక్సెస్ఫుల్గా మెంబర్షిప్ తయారవుతారు. కాబట్టి ఇది డిజిటల్ సమాన. కాబట్టి మనం అత్యధికంగా మన యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్, మనం అందరం సీనియర్ కార్యకర్తలు అందరం కూడా తలా వంతు మనం ఒక బూత్తో తిరిగి మనం అత్యధికంగా మన యొక్క బూత్ లెవెల్ మెంబర్స్ని తయారు చేసి మన యొక్క సమాజ్ కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ జెండా మరోసారి ఎగిరేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా, రేపు ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ వచ్చినా, రేపు రాబోయే 2028లో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా, మనం ఒక సైనికుడు, భారతదేశానికి సైనికుడు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటాడో అదే విధంగా అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ సైనికునిగా మనం ఒక కార్యకర్తగా అర్ధరాత్రి ఎప్పుడు కూడా రెడీ ఉండాలి. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కావచ్చు, బై ఎలక్షన్సే కావచ్చు, జనరల్ ఎలక్షన్సే కావచ్చు. ఏ ఎలక్షన్స్ వచ్చినా మన సత్తా చాటి ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి మన అత్యధిక మెజార్టీ ఇచ్చి మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను అందరి కార్యకర్తలు ఇక్కడ కోరుతా ఉన్నాను. అలాగే ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా ధన్యవాదాలు. మన యొక్క నాయకుడు శ్రవణన్న గారు సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను.